ఈ సమాజంలో కొడుక్కి 2 కాళ్ళుంటాయి, కానీ ఆడపిల్లకి 2 ఇళ్ళ మధ్య ఒకే జీవితం ఉంటుంది. పుట్టింట్లో తండ్రి సరిగ్గా లేకపోతే, మెట్టినింట్లో భర్త సరిగ్గా లేకపోతే ఆ ఆడపిల్ల జీవితం ఏమైపోతుందో తెలుసా? ఇది వీడియో కాదు, కథ కాదు, ఇది వేలాది ఆడపిల్లల నిజం. పుట్టింట్లో తండ్రి సరిగ్గా లేకపోతే ఏమవుతుందో తెలుసా? తండ్రి అంటే కూతురికి ఒక గోడ, కానీ ఆ గోడే కూలిపోతే, తండ్రి బాధ్యత లేకపోతే, మాటలతో గాయపరిస్తే, ప్రేమ ఇవ్వకపోతే, రక్షణ లేకపోతే ఆ ఆడపిల్ల చిన్న వయసులోనే నేర్చుకుంటుంది. ఏంటిదో తెలుసా? మౌనం, భయం, సర్దుకుపోవటం. పుట్టింట్లోనే తాను అప్రయోజనమని భావించేలా చేస్తారు. సెకండ్ వన్, పెళ్ళైపోతే బాగుపడుతుంది అనే అబద్ధంలో బతుకుతాం. సమాజం చెబుతుంది పెళ్ళయ్యాక అంతా సెట్ అయిపోతుంది, కానీ పగిలిన మనసుతో పెళ్లి చేస్తే ఆ పగుళ్ళు మెట్టినింటికి వెళ్తాయి. మెట్టినింట్లో భర్త సరిగ్గా లేకపోతే, భర్త అంటే ఒక ఆడపిల్లకి కొత్త ప్రపంచం, కానీ మాటలతో కించపరిస్తే, విలువ ఇవ్వకపోతే, బాధను కూడా పట్టించుకోకపోతే, తనదైన అహంకారంతో జీవిస్తే ఆమె రోజు చనిపోతుంది. శరీరం కాదు, మనసు చనిపోతుంది. ఆడపిల్ల 2 ఇళ్ళ మధ్య నలిగిపోతున్న జీవితం. పుట్టింటికి వెళ్తే ఇప్పుడు నీది వేరే ఇల్లు అంటారు. మెట్టినింట్లో మాట్లాడితే నీ పుట్టింటి అలవాట్లు ఇక్కడ కాదంటారు. 2 ఇళ్ళు తలుపులు మూసినప్పుడు ఆ ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళాలి? సమాజం వేసే ముద్రలు. ఆమె మాట్లాడితే గొడవ పెట్టే ఆడదే అంటారు. సహాయం అడిగితే భారం అంటారు. మౌనంగా ఉంటే ఏమీ లేని జీవితం. ఎటు వెళ్ళినా తప్పే ఆమెది. ఆడపిల్ల లోపల జరుగుతున్న నాశనం. ఆడపిల్ల నవ్వుతుంది, కానీ నిద్రపోదు. పండుగల్లో కనిపిస్తుంది, కానీ ఆనందం ఉండదు. బయట బలంగా కనిపిస్తుంది, లోపల విరిగిపోతుంది. ఇదే ఎమోషనల్ డెత్. అసలు తల్లిదండ్రులు గ్రహించాల్సిన నిజం ఏమిటంటే, కూతురు పెళ్ళయ్యాక కూడా మీ బాధ్యత తీరిపోలేదు. మీ ఇంటి తలుపు ఆమెకు ఎప్పుడూ తెరిచి ఉండాలి. ఏం కాదు, మేమున్నాం అనే మాట ఆమెను బ్రతికిస్తుంది. భర్తకు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? మీ భార్య మీ శత్రువు కాదు. ఆమె పుట్టింట్లో గాయపడి మీ దగ్గరకు వచ్చింది. మీరు ఆమెకు భరోసా అయితే ఆమె ప్రపంచాన్ని జయిస్తుంది. ఆడపిల్లలకు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నీ జీవితం నీ తప్పు కాదు. నువ్వు బాధపడటం నీ బలహీనత కాదు. అవసరమైతే మాట్లాడు, సహాయం అడుగు. నీవు ఒంటరివి కాదు. ఒక్క మాటతో ముగిస్తున్నాను. పుట్టింట్లో రక్షణ లేకపోయినా, మెట్టినింట్లో ప్రేమ లేకపోయినా బతకాల్సిందే అనేది కాదు జీవితం. గౌరవంతో బతకడమే జీవితం. ఈ సమాజం ఆడపిల్లలకి అది కావాలి, అది ఇవ్వాలి.